హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నేనైతే చేపల పులుసు చేసుకొని అన్నం తిన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. ఒకసారి చూసేయండి అలా చేసిందో. ఫస్ట్ అయితే చేప ముక్కలు క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, నూనె వేసేసి కలిపేసింది. అండ్ నెక్స్ట్ ఇందులో చింతపండు పులుసు ఎంత కావాలో అంత పోసేసింది అనమాట. పోసిన తర్వాత దీన్ని దాంట్లో అన్నీ కరెక్ట్గా సరిపోయింది లేదో చూసి పొయ్యి మీద పెట్టేసింది. అది ఉడుకుతుండగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మా అమ్మమ్మ రెసిపీ ఇది. మా అమ్మ కూడా అట్లా కంటిన్యూ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఎప్పుడైనా చేపల కూర వండుకుందాం అంటే నాకు ఇంట్లో కుదరదు అనమాట. మా హస్బెండ్ వేరే టేస్ట్, అది వేరే టేస్ట్ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చినప్పుడు చేపల కూర వండుతాను అనమాట ఎక్కువగా. అండ్ నెక్స్ట్ మసాలా ఏం ప్రిపేర్ చేసిందంటే ధనియాలు, గసగసాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రైస్ వేసింది అనమాట. అది కొంచెం వేడి చేసి దాన్ని అలా దంచుకొని వేస్తాను అనమాట. అలా దంచి వేయటం వల్ల చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది, చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ అట్లాగా నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దించేసింది. అంతే. మనం వేడి